ఇంట్లో దోస ఉంది, రైస్ ఉంది. నోటికి రుచికరంగా ఏదైనా తినాలని ఉంది. అమ్మని అడిగి ఏదైనా మంచి పచ్చడి చేయించుకుందాం. ఇవాళ అన్నంలోకి రుచికరంగా అప్పటికప్పుడు చేసుకునేలా ఒక పచ్చడి చూపిస్తాను. అలాగే టిఫిన్ లోకి అయితే మాత్రం అద్దిరిపోయే ఎర్ర కారం పచ్చడి. కాకపోతే ఎప్పటిలాగా రొటీన్ లో కాకుండా కొంచెం డిఫరెంట్ గా, ఇది అందరికీ నచ్చుతుంది. అంతటి రుచికరమైనటువంటి ఈ 2 పచ్చళ్ళు స్కిప్ చేయకుండా చూడండి. చాలా తక్కువ టైం లోనే ఈజీగా చేసుకోవచ్చు అనమాట. మొదటి పచ్చడి అయితే మాత్రం టిఫిన్స్ లోకి, ఇటు అన్నంలోకి ఎందులోకైనా బాగుంటది. ఇక ఎండాకాలం కాబట్టి ఎంచక్కా పెరుగన్నం మీరు తిన్నారు అంటే అదిరిపోతుంది అంతే. అన్నంలోకి ఈ ఎర్రగడ్డలతో 2 ఎర్రగడ్డలు ఇలా కోసానండి. వీటితో వెరైటీగా పచ్చడి చేసుకున్నాం. అన్నము, ముద్దపప్పు వేసుకొని ఇది కలుపుకు తింటే చాలా బాగుంటుంది. ఇది ఎలా చేద్దామో ఇప్పుడు చూద్దాం. ముందుగా దీనికి వేరుశనగ నూనె అయితే బాగుంటుంది. కొద్దిగా ఎక్కువ వేరుశనగ నూనె పోసుకుందాం. ఎర్రగడ్డలు వేగాలి కాబట్టి కొంచెం ఎక్కువగా నూనె వేసాను. దీంట్లోనే 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూను జీలకర్ర. ఇప్పుడు ఒకే రకం ఊరగాయతో మనం 2 రకాల పచ్చళ్ళు చేస్తున్నాం. అన్నంలోకి ఒకటి, దోశల్లోకి ఒకటి. సూపర్గా ఉంటాయి 2 రకాలు కూడా. ఆవాలు బాగా చిటపట అనాలి. ఈ వీడియో చివరి వరకు చూడండి, చాలా బాగుంటుంది ఈ పచ్చడి. ఇప్పుడు ఎర్రగడ్డలు వేసుకోవాలి. చాలా సింపుల్గా అయిపోతుందండి. టేస్ట్ సూపరు. ఉట్టిదైనా తినచ్చు. ముద్దపప్పు చేసుకున్నాం అనుకోండి, పెసరపప్పు కానీ కందిపప్పు కానీ ఏదైనా ఉట్టిదే ఉడకబెట్టి ఉప్పేసి ఎనుపుకొని పచ్చడి వేసి కలుపుకుంటే సూపర్గా ఉంటుంది. పాతకాలం పెద్దోళ్ళు చేసే పచ్చళ్ళు అన్నమాట ఇవి. ఎర్రగడ్డలు బాగా వేగాలి. ఇప్పుడు దీంట్లోనే ఎండుమిరపకాయలు తుంచేసుకున్నాం. అలాగే పచ్చిశనగపప్పు, మినపప్పు అన్నమాట. ఇవి కూడా బాగా వేగాలి దోరగా. ఈ పచ్చడి మీరు చేసుకొని చూసి నచ్చితే ఒక లైక్ చేయండి ప్లీజ్. ఈ తాలింపులోనే ఉంటుందండి రుచి. ఇవి మంచిగా వేగాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం కరివేపాకు వేసుకుందాం. ఇప్పుడు వేగాయండి, ఈ మాత్రం వేగితే చాలు. ఇప్పుడు మనం ముందుగానే చేసి పెట్టుకున్న పండు మిరపకాయలు, చింతపండు, ఉప్పు వేసి తొక్కు చేసి పెట్టుకుంటాం కదా, అది ఈ 2 ఎర్రగడ్డలకి 4 స్పూన్ల పచ్చడి వేస్తున్నా. ఇంతేనండి. ఈ తాలింపులో ఈ పచ్చడి వేసి పొయ్యి ఆఫ్ చేసేసేయాలి. ఆ వేడిలోనే కొంచెం అది మగ్గుద్ది అనమాట. స్టవ్ ఆఫ్ చేయకుండా మళ్ళీ ఆ మంటలోనే దీన్ని ఉడికించకూడదు. ఈ వేడిలో కొద్దిగా అట్లా కలబెడితే చాలు. నూనె వేడిగా ఉంది కదా, ఇంతే పచ్చడి రెడీ. ఇది నిలవ ఉంటుంది, ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. 2-3 రోజులు బయట ఉన్నా నిలవ ఉంటుంది. అంటే ఎర్రగడ్డలు వేసాం కాబట్టి ఎక్కువ ఉండదు. ఈ పచ్చడి వచ్చేసి అన్నంలోకి, ఇష్టమైతే దోశల్లోకి కూడా తినొచ్చు. కానీ నేను అన్నంలోకి చేసా. ఇప్పుడు ఇంకోటి చేసుకుందాం దోశల్లోకి. ఇదే పచ్చడితో ఎలా చేస్తానో చూడండి, ఓకేనా? ఇదే పచ్చడితో దోశల్లోకి, ఓన్లీ దోశల్లోకి ఇంకో రకం చేసుకుందాం. కొంచెం చిన్నుల్లిపాయలు, ఒక 4 స్పూన్ల పచ్చడికి 4 ఎర్రగడ్డలు తీసుకున్నాను. అవి ఇలా కోసుకోవాలి. దీంట్లోనే ఒక 4 స్పూన్ల ఎండుమిరపకాయలు, చింతపండు, ఉప్పు వేసి చేసిన ఊరబెట్టుకున్న పచ్చడి. ఇప్పుడు దీంట్లోనే కొంచెం నీళ్ళు పోసుకోవాలి. ముందుగా మిక్సీ వేసుకుందాం. ఇవన్నీ కలిపి మిక్సీ వేసుకున్నాం కదండి, ఇలా ఉంటుంది ఆ పచ్చడి. ఇలా ఎర్రగడ్డలతో మిక్సీ వేసుకున్నాం, ఇలా ఉంటుంది. ఇష్టమైతే తాలింపు వేసుకోవచ్చు, లేకపోయినా ఇలాగైనా బాగుంటుంది. ఇదంతా ఇప్పుడు గిన్నెలోకి తీసుకున్నాం. 4 స్పూన్ల పచ్చడికి 4 ఎర్రగడ్డలు. మరీ పెద్దవి కాదండి, చిన్నవి. చిన్నవి అంటే చిన్నవి కాదు, ఒక రకం పెద్ద నిమ్మకాయ సైజు ఎర్రగడ్డలు 4 తీసుకుంటే ఇలా ఉంటుంది పచ్చడి. చాలా బాగుంటుంది. దోశల్లోకి తినే కొద్దీ తినాలనిపిస్తుంది. మనం తెల్లగడ్డ కూడా వేసాం కాబట్టి గ్యాస్ ఫామ్ అవ్వదు. పప్పుల పచ్చళ్ళ కంటే ఇవే బెస్ట్.